తిరుపతిలో పీకే లేఅవుట్ ఏరియాలో ఆలివ్ నెస్ట్ ఈ లాడ్జిలో ఉన్నాం. ఆలివ్ నెస్ట్లో రూమ్ తీసుకున్నాం. 401 ఆలివ్ నెస్ట్ లాడ్జ్ 401. అండ్ ఆలివ్ నెస్ట్ లాడ్జ్ టికెట్ చేసి వెళ్ళిపోతున్నాం. చెక్అవుట్ అవుతుంది. చెక్అవుట్ ఆలివ్ నెస్ట్ లాడ్జ్ నుండి 13th డిసెంబర్ 2025 వికెట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆలివ్ నెస్ట్ 13th డిసెంబర్ 2025 చిల్ల విలేజ్ అయ్యా. రైట్, ఆలివ్ నెస్ట్ లాడ్జీ నుంచి వెళ్ళిపోతున్నాం 10:30. అయ్యో పింత పాటు తీసినాను. నీకు పింత పాటు ఇచ్చానా? ఈరోజు నిన్న వచ్చిన రాత్రి ఈరోజు వచ్చి నిన్న రూములు దొరక్క మళ్ళీ క్రిందకు వచ్చేసి క్రింద రూములు తీసుకొని స్నానం చేసి బయలుదేరాం. 11:20 అవుతుంది. అలిపిరికి వచ్చి అంత రష్ ఉంది. అలిపిరి ఏరియా తిరుపతి కొండ ఏడుకొండలు. ఇప్పుడు అలిపిరి జంక్షన్ ఇది. అదిగో వెయిటింగ్ ఫర్ చెక్ఇన్కి వెయిట్ చేస్తున్నాం. 11:30 అయింది. ఇప్పుడు చెక్ఇన్ అయిపోయింది. 11:35 అయింది. డిసెంబర్ 13, 2025. డిసెంబర్ 13, 2025. సైడ్ రైట్లో ఉండి లొకేషన్. డిసెంబర్ 13, 2025. ఇక మా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. దర్శనానికి వెళ్తున్నాం. నిన్న రాత్రి వెళ్ళాం కానీ అవ్వలేదు. మళ్ళీ కిందకు వచ్చి రూమ్ తీసుకుని మళ్ళీ వెళ్తున్నాం. అప్పుడు తిరుపతి రెండోసారి ఎక్కడం. చెక్ఇన్ అయిపోయింది. డిసెంబర్ 13, 2025 చెక్ఇన్ అయిపోయింది. వెళ్ళిపోతున్నాం. చెక్ఇన్ అవుతుంది. కొండ మీదకి వెళ్తున్నాం అన్నమాట. కొండ మీదకి వెళ్తున్నాం. అది అలా వెళ్ళిపోవాలి కొండ మీదకి. అంతా అదా రైట్ రైట్ బాయ్ బాయ్. కొండ మీద వచ్చేసాం. అలా తిప్పదు. అక్కడ డౌన్ దించేస్తే సిరోపు దగ్గరగా ఉంటుంది నాకు తెలిసి. నడుచుకుని జనం రూమ్స్కి అందుకు వచ్చాం. రూమ్స్కి అలాగ వచ్చాం. రూమ్ కోసం అక్కడి నుంచి దొరకొచ్చాం. ఇంకా ముందుకు వెళ్ళాలి రూమ్ బుక్ చేసుకోవాలంటే. డిసెంబర్ 13, 2025 తిరుపతి వచ్చాము. నిన్నే వచ్చాము. నిన్న రూమ్ దొరక్క వెళ్ళిపోయాం. మళ్ళీ ఇప్పుడు వచ్చాం. బుకింగ్ ఏరియాకి వచ్చాం. ఆఫీస్కి. అది 3 లైన్లు ఉన్నాయి. 3 లైన్లు రూమ్ బుకింగ్. ఓకే, అక్కడ అలా వచ్చాం. లైన్ పెట్టేసాం. వెరీ గుడ్. పైగా రూమ్ బుక్ అయిపోయింది. వెళ్తున్నాం. అది సిఆర్ఓ ఆఫీసు. అలా రూమ్కి వెళ్ళాం. ఇలాగెళ్ళి రూములు తీసుకొని మళ్ళీ ఇలాగ వచ్చాము. ఇలాగొచ్చి ఇలాగ వెళ్తున్నాం.
డిసెంబర్ 13, 2025 దీనికి వచ్చాం. సిఆర్ఓ రూమ్ ఇక్కడ ఏమో తీసుకున్నాం, అలా రూమ్ తీసుకున్నాం, అలా వచ్చాం. ఇది మా కారు ఇక్కడ ఉంది, ఇలా వెతుకున్నాం. అదిగో అయిపోయింది. రూమ్ తీసుకుని వెళ్ళిపోతాం. మధ్యాహ్నం 2 గంటలకు రూమ్ వచ్చి ఎలా అయింది. వెంకటాద్రి నిలయం అది బాగుంది, అందంగా. రూమ్కి వెళ్తున్నాం. 5 నిమిషాలకు రూమ్ అలర్ట్ అయింది. 4th ఫ్లోర్లో వచ్చింది. పాంచజన్య గెస్ట్ హౌస్లో, పాంచజన్య రెస్ట్ హౌస్ 603 రూమ్ నెంబర్ 603 పాంచజన్య రెస్ట్ హౌస్లో రూమ్ దొరికింది మాకు. బాగుంది. అదిగో చూసుకో, అదంతా సోవర్గా కనబడుతుంది అంతానే. అదిగో సూపర్. 603లోకి వచ్చాం. ఎంటర్ అయిపోయాం. ఇదిగో మార్లు 1000 రూపీస్. 2:35కి దర్శనం కోసం. 2:35కి ఇది దర్శనం ఇక్కడ రావాలా. అలా ఫోన్ లేదా మరి చేసి అన్నీ చేసి 12 అయిపోయింది. దామా ఇది ఇలాగేమో లడ్డు కౌంటర్కి వెళ్తాం. లడ్డు కౌంటర్ ఇలా మాట వెళ్ళిపోవచ్చు. ఇలా వెళ్తే పక్క ఇలాగ వచ్చాము. ఇలా వచ్చి ఫోటోల కోసం వెళ్తున్నాం. ఇది అందరూ తెలుసు. ఇది అది అలాగే ఎంట్రన్స్ అలాగా. రైట్. ఇప్పుడు 12 అయిపోయింది రాత్రి. దర్శనం అయిపోయి 10:30 ప్రసాదం తీసుకొని అన్నీ చేసేటప్పటికి 12 అయింది. ఇప్పుడు ఫోటోలు తీసుకుంటున్నాం. ఎంట్రన్స్ తెలిసింది మన అందరికీ. ఇదిగో ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం. అదిగో ఫుల్ సర్కిల్ ఇక్కడ కూర్చుంటాం. అదిగో దివ్యజ్యోతి, అక్కడ దివ్యజ్యోతి అక్కడ. అదిగో బస్ అది వనికి వచ్చేస్తుంది, 7కి వచ్చేస్తుంది దివ్యజ్యోతి. అయిపోయా ఫోటోలు తీసు. రాత్రి 12 అయింది. డిసెంబర్ 13, 2025. నిన్న వచ్చాము. రూమ్స్ దొరక్క మేము కిందకి వెళ్ళిపోయాం. మళ్ళీ అక్కడ రూమ్స్ తీసుకొని ఓలివ్ నెక్స్ట్ లాడ్జ్లో రూమ్స్ తీసుకొని వచ్చాము. మళ్ళీ ఇవాళ వచ్చాం. అది మధ్యాహ్నం వచ్చాం. మధ్యాహ్నం 2 గంటలకి దర్శనానికి వెళ్తే దర్శనం అయ్యేటప్పటికి 9:50 అయింది. 10 నిమిషాలకు 10 అయింది. లడ్డు కౌంటర్లు అన్నీ చూసుకుని అన్నీ చేసేటప్పుడు ఈ టైం 12. ఇప్పుడు 12 నైట్. అఖిలాండం అంటారు దీన్ని. టెంకాయ కొట్టరు, అంటే కొబ్బరికాయలు ఎక్కడే కొడతారు. ఇది అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా బాగా ఇదంతా వదిలేస్తున్నారు. ఓకే, ఇక్కడ నుండి ఇది అఖిలాండం దివ్య జ్యోతులు అలా వెళుతుంటాయి. భక్తులందరూ ఇక్కడ కొబ్బరికాయలు కొడుతుంటారు. ఎలా ముందు రండి. తిరుపతిది ఇక్కడ ఇలా కిందకు వస్తారు జనాలు లాగా. ఇక ఇదిలాగా. ఓకే, ఇలాగా. ఇదిగో